తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు విడి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి గారు సర్కారు చెప్పడం అయితే జరిగింది. కొత్త పెన్షన్లు 4,000 నుంచి 6,000కు పెంచేదానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది. ఈ కొత్త పెన్షన్ల పెంపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీపై సర్వం సిద్ధం అనేది చేసుకుంటుందంట. ఇక మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి మనకి ఏదైతే మార్చి నెల పెన్షన్లు ఇంకా ఖాతాలో జమ కాలేదని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు, అదేవిధంగా మనకి జమ కాని పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు ఏ టైంకి ఏనాడు అనగా మనకి ఏ ఏ తేదీ నుంచి ఏ జిల్లాలలో మొదటిగా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని రావడానికి ఈ వీడియో రూపం అనేది చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు కూడా కొత్త పెన్షన్ డబ్బుల కింద వారిని కూడా చర్చించడం అయితే జరుగుతుంది. అంటే వారిని కూడా సమకూర్చుకొని మొత్తం ఏదైతే ఈ కొత్త పెన్షన్ల కోసం 10 లక్షల దరఖాస్తులు అనేది రావడం అయితే జరిగింది. పాత వారిని మొత్తం కలిపితే మనకి 40 నుంచి 30 లక్షల పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. వీరందరికీ ఈ కొత్త పెన్షన్లు మనకి గత నెల పంపించేసినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఈరోజు మనకి ఏదైతే పాత పెన్షన్లు ఏవైతే జమ చేస్తున్నారో మనకి మొన్నటిదాకా ఆ పెన్షన్లు జమ కాని వారికి ఈరోజు ఏ జిల్లాలలో జమ అవుతున్నాయో ఈ వీడియోలో మీకు మొత్తం పూర్తి సమాచారం అనేది అందిస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకి మార్చి నెల పెన్షన్లు అంటే మనకి ఫిబ్రవరి చివరి వారం నుంచి ఏవైతే పెన్షన్లు జమ చేశారో మనకి ఫిబ్రవరి నెల పెన్షన్లు ఆ పెన్షన్లు అనేది చాలామందికి అయితే ఇంకనైతే జమ కాలేదని అయితే చెప్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. వారందరికీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఆ పెన్షన్లు జమ కాని వారందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారండి. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆ పెన్షన్ డబ్బులు పడ్డాయా లేదా అన్నట్లు మీకైతే అర్థమవుతుంది. సో తప్పకుండా ఈరోజు 2 నుంచి 3 గంటలలో ఆ డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లు కూడా ఏప్రిల్ నెల నుంచి 4,016 రూపాయలు 6,016 రూపాయలు మనకి పెంచి ఈ పెన్షన్లు అనేది ఏప్రిల్ నెల నుంచి జమ చేస్తారంట. మహిళలకు 2,500 రూపాయలు కూడా మనకి ఏప్రిల్ చివరి వారం లేదంటే మనకి ఈ మార్చి చివరి వారం లేదంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ మహిళలకు 2,500 రూపాయలు కూడా జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. మనకి మొత్తంగా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసేసరికి మనకి ఏప్రిల్ నెలనన్నా లేదంటే మే నెలన 2 నెలలలో డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు. ఫిక్స్ చేయగానే ఇక యథావిధిగా పాత పెన్షన్ల ప్లేస్లో ఈ కొత్త పెన్షన్లను రిప్లేస్ చేసి ఈ కొత్త పెన్షన్లు అనేది ప్రారంభిస్తామని మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.